హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీగా పచ్చిరొయ్యల బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక్కసారి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దీనికోసం ముందుగా పచ్చిరొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసేసి తీసుకోవాలి. ఇది 1/2 కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నానండి. ఇక్కడ నేను దీనిలో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఈ సాల్ట్ పసుపు కూడా ఈ పచ్చిరొయ్యలకి పట్టేటట్టుగా బాగా చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక గిన్నెలోకి 1 గ్లాసు బాస్మతి రైస్ని తీసుకోవాలండి. ఇది సుమారుగా 300 గ్రాముల రైస్. ఇది ఇందులో వాటర్ వేసేసి శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి ఉంచుకుందాము. ఈ లోపు మనం పచ్చిరొయ్యల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నెని పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిరొయ్యలు ఇందులోకి వేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చిరొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పచ్చిరొయ్యలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా నూరుకున్న 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. మన ఛానల్లోని మీల్ మేకర్ పలావ్ రెసిపీ వీడియోను కూడా పోస్ట్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోను కూడా చూడండి. దీనిలో 2 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని మరొక నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని మందపాటి గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకోవాలి. ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగ మొగ్గలు, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకోవాలండి. 1 నిమిషం సేపు ఫ్రై చేసుకున్నాక ఒక 3 ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి ఒక 4-5 పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. దీనిలో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఒక 2 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం అండి. దీనిలో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్న రైస్ని వాటర్ అనేది లేకుండా తీసేసి యాడ్ చేసుకుందాం అండి. ఒకసారి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి రైస్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి.
ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కాబట్టి అదే గ్లాసుతో పావు తక్కువ 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఈ వాటర్ అనేది కరెక్ట్గా కొలత ప్రకారం తీసుకుంటేనే బిర్యానీ రైస్ అనేది పొడిపొడిలాడుతూ వస్తుందండి. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పుదీనాని యాడ్ చేసుకోవాలి. పుదీనా మీరు తాలింపులో కూడా వేసుకోవచ్చండి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. రైస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని ఒక 70% ఇందులోకి వేసేసుకోవాలి. కొన్ని పచ్చి రొయ్యల్ని పక్కకు తీసి పెట్టుకోండి. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం అండి. ఈ విధంగా కొన్ని రొయ్యలు పక్కకు తీసి పెట్టుకోండి. మూత ఓపెన్ చేసి చూద్దాము. బిర్యానీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. లాస్ట్లో మనం కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం ఇదంతాని. ఇప్పుడు దీనిలో పక్కన పెట్టి ఉంచుకున్న పచ్చి రొయ్యల్ని ఇందులోకి వేసేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా ఈజీగా పచ్చి రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ రొయ్యల బిర్యానీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.